హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో ముందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారో, బాగున్నారా? మా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మా వీడియోలు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇదేంటంటే కోడిని పొదగేస్తున్నామండి ఇవాళ. చూడండి, ఒక బుట్ట తీసుకొని అందులో పరదా ముక్క వేసి అందులో ఊకపోయండి. ఊకపోసిన తర్వాత ఇవేంటివి, వేపాకు అలా ఎంచుకొని వాటిని మొత్తం పరిసేయండి. మొత్తం అంటే మొత్తం పరిసేయాలి, బాగా ఎక్కువగా వేయాలండి. అవి ఎందుకు వేస్తారంటే ఇప్పుడు ఎండలకాలం కదండి, వేడి తగలుకోకుండా వేపాకు చల్లదనాన్ని ఇస్తుందంట, అందుకే వేస్తారు. మేమైతే ఇవి వేస్తున్నాము. వేపాకు గడ్డి కూడా వేస్తారండి, ఎండుగడ్డి. ప్రస్తుతానికి ఇప్పుడు అది లేదు, కానీ అందులో ఎండాకాలం కదా, వేసుకుంటే బాగుంటుంది, చల్లగా ఉంటుంది కోడికి అనేసి. ఇవైతే 21 రోజుకు పిల్లలు వచ్చేస్తాయంట అండి గుడ్లల్లో నుంచి. చూడండి, మా అత్తయ్య అన్నీ పేరుతుందండి అక్కడ. నాకైతే తెలియదండి, నేను చూస్తున్నాను అంతే, వీడియో తీసుకుంటా నేను చూస్తున్నాను. మా అత్తయ్య చేస్తుంది అన్నీ. ఇంక ఇప్పుడైతే మన దగ్గర ఉన్న గుడ్లు, మన కోడి పెట్టి ఉంటుంది కదా, ఆ గుడ్లలో ఒకవేళ పగిలిపోయినవి ఏమైనా ఉన్నాయో లేదో అనేది చూసుకోవాలి. మాదైతే ఒక గుడ్డు పోయిందండి, అది చూస్తున్నాను నేను. ఒకటి కొంచెమే పోయింది, కానీ అది అక్కడ పెడితే కోడి కింద అది పాడైపోయిద్దంట, అందులో నుంచి కోడి పిల్ల రాదంట అండి. అందుకనే ఇలా చుట్టూగా పేర్చుకోవాలి, లైన్గా నీట్గా శుభ్రంగా పేర్చుకోవాలి. ఎలా పడితే అలా పెట్టేయకూడదండి. చూడండి, మా అత్త లైన్గా ఎలా పేర్చిందో. పేర్చేసినాక మనం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టేసేయాలండి. ముందు అక్కడ పెట్టేసి కోడిని చుట్టూ 3 సార్లు తిప్పి అటు 3 ఇటు 3 ఇటు 3 మొత్తం తిప్పినాక దానిపైన పెట్టేసేయాలి, గుడ్ల పైన. మా అమ్మాయి అయితే కోడితో చాలా బాగా ఆడుకునేదండి. దానిపైన ఇంకోటి కప్పేయండి, ఏదో ఒకటి బాగా దానికి కొంచెం గాలి ఆడేటట్టుగా. మేమైతే ఇది కప్పాము. పైన బరువు పెట్టింది వీడియో తీయలేదు. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో నేను ముందరకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.